మల్లారెడ్డి ఎయిర్ సిటీ. మల్లారెడ్డి ఎయిర్ సిటీ అప్పటికి వచ్చుకున్నా సరిపోయింది. ఆపేసారు, పైసలు పెట్టినాం, ఎక్కడినిస్తలేరు. వీళ్ళు చూడరు పందిలేక తింటారు, నాకేమో పెడతలేరు. ఎంటీ ప్లేట్ ఉంది మంచిగా ఇగో పెట్టుకొని కనీసం తినమని కూడా అంటలేదు. Queima, queima no queima, queima no queima, queima no queima no queima. And don't forget to subscribe my channel. సో ఇవాళ మేము వచ్చేసినాం మల్లారెడ్డి ఎయిర్ సిటీ. మల్లారెడ్డి ఎయిర్ సిటీ. సో ఇగో ఇదే ఫ్లైట్ రెస్టారెంట్. ఈ మధ్య ఫేమస్ అయిపోతుంది అలా, మొత్తం అన్ని ఎక్కడ చూసినా మొత్తం ట్రోలింగ్ చేసేస్తారు. సో మేము కూడా ఒకసారి ఆల్రెడీ ఎక్కినాము, రియల్ ఫ్లైట్ అయితే ఎక్కినాం కానీ సరే రెస్టారెంట్ ఫ్లైట్ అయితే ఎప్పుడు ఎక్కలేము మేము, ఇదే ఫస్ట్ టైం అనమాట. డిఫరెంట్ ఫీల్. సో అంటే మనం ఫ్లైట్ లో ఏం తింటాం, ఇంత చిన్న ఇంత ఇస్తాడు, డ్రై ఫ్రూట్స్ ఇస్తారు, మకాన్ ఇస్తాడు. ఇక్కడ అయితే మనకి ఇష్టమైన బిర్యానీ, థమ్స్ అప్. సో బిర్యానీలో ఏమేమి ఉంటాయో చూద్దాం అన్నీ ఒకసారి. ఇక్కడ అన్ని చాలా ఉన్నాయి, అంటే నాట్ ఓన్లీ ఏరోప్లేన్ రెస్టారెంట్, ఇంకేంది గోకార్ట్, హార్స్ రైడింగ్, ఇంకేమేమో పెట్టిరంట, నాకు కూడా తెలియదు. చూద్దాం లోపలికి పోయి. చాలా పైసలు అయితే నాకు భయమేస్తుంది. ఏం కాదు, మేము ఎక్కుతావు. నువ్వు ఎక్కుతావు, నువ్వు ఎందుకు ఎక్కువ, నువ్వు ఏదాన్ని ఎక్కుతావు. ధైర్యం తెచ్చుకున్నాం మొన్న. ఏం తెచ్చుకున్నావు? ధైర్యం. ఏడికెళ్ళి అప్పటికి వచ్చుకున్నావా? సరిపోయింది. ధైర్యం తెచ్చుకున్నా. అరే అందరు నా అంత ఏజ్ వాళ్ళు అందరు అన్ని ఎక్కుతారు భయపడకుండా అని మొన్న అన్ని ఎక్కేసాను నేను భయం లేకుండా. ఇప్పుడు నాకైతే నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదు, మాకు నమ్మకం లేదు. ఏంటి వీళ్ళు, నేను ఒకదానే ఎక్కిన, మళ్ళా కొలంబస్ ఎక్కినాము. స్కై డ్రాప్ నీకు తెలియదు. స్కై డ్రాప్ పై నుంచి ఫస్ట్ ఇట్లా తీసుకొని ఒకటేసారి పై తీసుకొని ఒకటే ఎక్కింది, వేరే ఎక్కలే. నాకు డౌట్. ఇంకొకటి కాదు, స్వింగ్స్ ఉండే ఒకటి. అదేంటంటే ఇట్లా ఇంత పైకి ఉంటది, ఇగో దాని అంత ఉంటది. దాని పైకి ఇట్లా తిప్పుతుంది మొత్తం, జుబ్ 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 స్పీడ్ పైకి ఎక్కినాం. రెండే ఎక్కినాం అంతే. ఇక ఇంకా మస్తు ఎక్కినాము. నాకు డౌట్. సరే సరే, ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళిపోదాము. ఆడ లోపల ఏమేమి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఓకే అన్ని. సో ఇదే టెర్మినల్, దీంట్లో టికెట్స్ తీసుకొని పోవాలి లోపలికి, అంతేనా? సో బోర్డింగ్ పాస్ తీసుకొని పోవాలి లోపలికి. సో ఇక్కడ టెర్మినల్ లాగా ఉంది, ఇక మొత్తం జస్ట్ లైక్ ఎయిర్పోర్ట్. పోయి టికెట్లు ఎంత ఉన్నాయో అడుగు. నార్మల్గా ఎయిర్పోర్ట్ లో అయితే బస్సు తీసుకెళ్తుంది, ఇక్కడ అంత పెద్దగా నీకు ఏరియా లేదు కాబట్టి సో చిన్న బగ్గీ వస్తుంది అంతే. మా ఆఫీస్లోనే బగ్గీలు వచ్చాడు ఉంది, మేము రోజు బగ్గీలోనే తిరుగుతాం. వచ్చిందండి లొల్లి పాప, ఎప్పుడు బొక్కనే. సో టికెట్స్ అయితే తీసుకున్నా, వీళ్ళకి లేదు ఫుల్ అయిపోయిందని చెప్పిన. వీళ్ళ ఎక్స్ప్రెషన్ ఏందో చూద్దాము. వీళ్ళైతే ఆడ దూరంగా కూర్చున్నారు. సో లోపలికి అయితే యాక్చువల్గా ఫ్లైట్ లోపల ఎంట్రీ అయితే ఫుల్ అయిపోయిందట. సో మామూలుగా బయట తిరగడానికి అయితే టికెట్ తీసుకున్నారు. ఈచ్ పర్సన్ 500 రూపీస్ టికెట్ అవుతుంది. వీళ్ళకైతే టికెట్ దొరకలే అని చెప్తా. సోనీ ఎక్స్ప్రెషన్ ఏందో చూద్దాము. సోను, ఆడ ఈచ్ పర్సన్కి 500 రూపీస్. ఇప్పుడు ఫ్లైట్ ఫుల్ ఉందంట, ఫ్లైట్ లోపలికి ఎంట్రీ లేదు. సో నార్మల్గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ అయినా కానీ టికెట్స్ ఇస్తలేరు, అయిపోయిందంట, ఫుల్ ఉందంట. ఏడికెళ్ళి చూసినావు అది ఒక అదే ఏరోప్లేన్ ఎక్కిరు కదా, పోదాం పైకి. బెంగళూరు కాదు, బెంగళూరు. ఇక 3 టికెట్లు అయితే ఇచ్చారు, 3 టికెట్లు అయితే ఇచ్చారు. ఇక 3 టికెట్లు అయితే తీసుకున్నా. చాలా పాప లేట్ అండి, లోపలికి వెళ్ళండి. ఒకవేళ మనం ఎయిర్పోర్ట్ వెళ్తే కనుక ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళ గెటప్లోనే వీళ్ళు ఉన్నారు. మీరేంటి ఇక్కడ? మేము ఓన్లీ సేఫ్టీ గురించి అందరికి. సేఫ్టీ, ఓకే.
అందరికంటే వచ్చే వాళ్ళక ప్యాసింజర్ మేము ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళకి ఇప్పుడు ఇట్లా ఏమైనా ఏందా ఇబ్బంది అయినా వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం. ఓకే సరే సో ఇక కొంతమంది బయటకు వస్తారు, మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఓకే ఎక్కండి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుపోతారు. షికార్ పోతుంది. షికార్కి వెళ్తున్నారు బాకీ. నేను రోజు ఎక్కుతూనే ఉంటుంది. బాయ్ బాయ్ బాయ్. మా డ్రెస్సింగ్ స్టైల్ దానికి మ్యాచ్ అయిపోయింది. సో ఇదే రియల్ ఎయిర్ప్లేన్ తెచ్చి ఇక్కడ పెట్టేసారు అన్నమాట. సో సమ్ మోడిఫికేషన్స్ చేసి ఇక్కడ తెచ్చి పెట్టేసి రియల్ ఎయిర్ప్లేన్. జనరల్గా మనం ఎయిర్పోర్ట్లోకి పోతే ఇంత దగ్గరికి రానియరు, ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, అంతే డిఫరెన్స్. సో అన్నీ ఉంటాయి, ఏది కూడా తీసేయలేరు దీని లోపల. సో ఇంజన్ అయితే ఉడవీకేసారు, దీని లోపల ఇంజన్ ఏం లేదు, మొత్తం స్టిక్ చేసేసి. ఖాళీ ఉంది అంట, మనకే బోర్డింగ్ పాస్ చేయలేదు. Few moments later. ఎవరైనా రావాలనుకుంటే ముందుగా బుక్ చేసుకొని రావాలా, మళ్ళీ అవ్వకండి, పైసలు వేస్ట్ చేసుకోకండి. సో ముందు బుక్ చేసుకొని మళ్ళా పప్పుల ఖాళీ అయ్యకండి ఎవరు కూడా. చూడండి ఇక్కడ దాకా వచ్చి మనం ఫ్లైట్ ఎక్కుదామంటే ఆపేసారు, పైసలు పెట్టినాం ఎక్కడినిస్తలేరు. వెరీ డిసప్పాయింటింగ్. సార్ మల్లారెడ్డి సార్, ఏంది సార్ ఇది? మీరే అంటారు కదా సార్, కష్టపడ్డామంటారు. మేము కూడా కష్టపడి ఇందాక వచ్చినాం సార్, మేము కూడా కష్టపడ్డాం, వీడియో తీసినాం, టికెట్ కొనుక్కున్నాము, ఎంతో ఆశతో వీడియో చేద్దామని వచ్చినాము, ఎంతో ఇంట్రొడక్షన్ ఇచ్చినాము. ఇదేంది సార్ ఇంత డిసప్పాయింట్. చలో ఏడో కాడ నాడు. రెస్టారెంట్ అంతా ఏం కూడా లేవు అందులో, ఏం లేవు. ఫుడ్ ఐటమ్స్ ఏం లేవు. సరే చూద్దాం లోపల. అది తినొచ్చు దీంట్లో, తినొచ్చు కానీ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేవు మెనూలో. ఇక మరి పైసలు పెట్టినందుకు ఏదో ఒకటి అవుతుంది. చికెన్ ఇప్పుడే తినొద్దని అన్నాడు నన్ను, మరి ఇప్పుడు చికెనే తినాలి. నువ్వు చికెన్ ఒకటి తినమంటుండే, పప్పు వండిపిస్తా నేను. సరే ఇక దాయిగా లోపలికి ఎట్లా పోతలేం, బయట చూద్దాం దాయిగా. ఫ్లైట్లో ఇంత దగ్గర నుంచి ఎట్లాగో చూడనియరు కదా లోపలికి. ఏంది రాగి సంగడి మటన్ ఉంది, ఇది ఎక్కుదాం గోకాకి. దీని లోపల ఇంజన్ అయితే తీసి పడేసిరు, అంతా ఎట్లుంది చూసిరా. ఎప్పుడన్నా అసలు మనకి ఇంత దగ్గర నుంచి అసలు చూడని కూడా చూడలేము. సో కొన్ని అట్లనే ఉన్నాయి. నన్ను ఫోటో తీయండి. ఇవి రెడీ చేయొచ్చా? ఇది రెడీ ఉండదు. ఫ్లైట్ లోపలికి అయితే పంపించలేదు. మేము బయటనే తింటుండే కదా 500కి, ఇంతమంది మేము ముగ్గురం అయిపోతుంది. సరే దా. ఈ కొన్ని అయితే కట్ట ఇట్లా రియల్ ఫ్లైట్ ని దగ్గర దాకా పోనీయారు, కనీసం ఫోటోలు కూడా సరిగ్గా తీయనియారు. ఇక్కడన్నా కొన్ని ఫోటోస్ దిగుతాము. ఆరు ఏమైందా అని టెన్షన్ పడతారు. అట్లా కొడుకు ఎవరు టెన్షన్ పడతారు? సరే రియల్ ఫ్లైట్లో ఎట్లాగో పోనీయారు కదా. ఇవి ఓపెన్ అయ్యి దీని లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏరోప్లేన్ టైర్స్ అందులోకి ఇంట్లో పోతాయి. ఇవి కూడా ఓపెన్ అవుతాయి కానీ మొత్తం ప్యాక్ చేసేసి. ఒక పాటలో ఐశ్వర్య రాయి టైర్ మీద ఎప్పుడు మా సోనం టైర్ మీద ఎక్కి డాన్స్
ఏ టైర్ మీద ఎక్కుతుంది ఫ్లైట్లు వేగాన్ని తెస్తే ఇక్కడ ఆడుకునేటోడు నుంచి రెస్టారెంట్ నాకు తెలిసి బయట నుంచి పోయేది పైనకి రెస్టారెంట్ బయట నుంచి అనుకుంటా పైనకి పోయేది బయట నుంచే పైనకి పోయేది ఈ అమ్మాయి నడిపిస్తుందా బుర్ర బుర్ర అనుకుంటుంది ఇప్పుడు ఆల్రెడీ పైసలు బొక్క కాదు ఎంత తింటే అంత తినచ్చు మన ఇష్టం కాదు ఎంత పడ్డా అలా ఉన్న పైసలు రిటర్న్ చేస్తారు ఆడ ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటమ్ మీ దాంట్లో మైనస్ యూ చీటర్ వాట్ ఐ హ్యావ్ చీటెడ్ మ్యాన్ ఏమన్నా లోకల్ ఆడ అన్నారు నేను అదే చెప్పిన నీకు ఆడ బోర్డింగ్ పాస్ అవుతుంది మళ్ళీ అదే బుకింగ్ చేసుకోవాలంట మనకు తెలియదు కదా సో ముందే చెప్పినా అయిపోతుండే తీసుకున్న టికెట్స్ రెడీ అవుతున్నాయి అన్నట్టు మేము మాకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు మేము లోపల వెళ్ళలేదు కాబట్టి టికెట్స్ రెడీ అవుతున్నాయి టికెట్స్ రెడీ అవుతున్నాయి కాబట్టి ఏం రెడీ అవుతున్నాయి మనకి ఫుడ్ అండ్ బెవరేజ్ రెడీ అవుతుంది ఫుడ్ మెనూ అయితే ఇట్లా ఉందన్నట్టు చూసుకోండి అందరూ నువ్వు ఏం చెప్పినాం తెలుసా మా సోనం ఏం చెప్పిందో ఇప్పుడు చెప్తుంది మల్లన్న గారి రాగి సంగటి మటన్ కీమా స్పెషల్ మటన్ బిర్యానీ బటర్ గట్టిగా నాన్ బోలో గట్టిగా బోలో. బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా సో ఇవైతే చెప్పినామన్నాడు మేము క్యాన్బెరీ మొజీ క్యాన్బెరీ మొజిటో అంట మళ్ళీ దానికో 200 బొక్క ఇక్కడ అంబియన్స్ అయితే ఇట్లా ఉంది ఈ ఇట్లా ఫ్లైట్లో తిననిస్తలేరని నేను పైకి వచ్చింది అక్కడ లేక్ వ్యూ ఇది లేక్ వ్యూ అంట ఇది ఫ్లైట్ వ్యూ ఇది ఏమో ఇది. గట్టమైసమ్మ లేకే అది ఆ, ఇక్కడ నుంచి చూద్దాం దా మా జై వాళ్ళ ఫ్రెండ్ అయితే బాగుంటుంది సో ఇక్కడ ఫుడ్ సర్వ్ చేసేది ఇక్కడ మా టేబుల్ అక్కడ మా ఆయన ఆడ కూర్చుండు టేబుల్ మీద చూస్తలేడు హే గ్రేప్స్ తోట గ్రేప్స్ పంకిన్ బా అగో ఆడ పంకిన్ కనిపిస్తుందా వేరే గ్రేప్స్ ఇది గ్రేప్స్ అసలు అయితే ఇది పంకిన్ అది గ్రేప్స్ ఇట్లాంటి సెటప్ గ్రేప్స్ ఉంటుంది అగో కింద కూడా ఉంది చూడు పంకిన్ అలా కనిపిస్తుంది green. వీళ్ళు పంకిన్కి అట్లా పెట్టేసేసాడు ఇక్కడ పంకిన్ మంచిగా సో ఇది అన్నట్టు అక్కడ బఫెలోస్ ఉన్నాయి చూడండి మా చింటూ వాళ్ళ వైబ్స్ ఏమైంది మొక్క మాట్లాడు ఆకలి ఆలోచిస్తున్నా ఆకలి అయితే లేదు ఆలోచిస్తున్నా అంటే ఫ్లైట్ ఇన్ని పైసలు పెట్టి తెచ్చారు ఇప్పుడు దీనికైనా ఎన్ని కోట్లు కావాలి ఇప్పుడు పైసలు దీనికి ఏం పనికిరాని ఫ్లైట్ని కొనాలన్నా దాంట్లో ఒక కోటి మనకి ఇస్తే బాగుంది అనుకుంటున్నాను ₹1 మనకి ఇచ్చడేమొద్దు కానీ ఇప్పుడు ఇంతమంది పైసలు పెట్టుకొని వస్తారు అల్ల కూర్చోనికి ఆయనకి ప్రాఫిట్ రాదా ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ రాదు ఎవరు బిజినెస్ చేస్తారు దాంట్లో ఇదో మళ్ళీ ఇది సపరేట్ అది సపరేట్ ఆ గేమ్ సపరేట్ వాట్ యూ సే మిస్టర్ నేను హస్బెండ్ అవన్నీ ఆలోచిస్తలేదు అవన్నీ నేను ఇది అనుకుంటున్నా ఫ్లైట్ ఎక్కడెక్కడ ఎగురుంటుంది ఎంతమందిని జర్నీ అది చేసి ఉంటుంది సో ఫ్లైట్ నేను పోగొడుతుండు నీకు పాలాభిషేకం ఒకటి తక్కువ అని బాధపడుతుండంట అభిషేకాలు ఆల్రెడీ మస్తు అభిషేకాలు తీసుకుంటాను
అది వాటర్ అభిషేకం తీసుకొని ఉంటుంది. మా ఆయనకి ఫ్లైట్ మీద ప్రేమ వచ్చింది. ఫ్లైట్ మీద ప్రేమ ఏం కాదు నాకు అసలు. మా సిస్టమ్ ఇట్లా పైలట్స్ కానీ లోకో పైలట్స్ కానీ అందుకే జయగాని పైలట్ చేద్దామని అనుకుంటున్నాను. రేపు మా జయగాడు పైలట్ అయ్యి రిటైర్ అయినాక ఇట్లాంటిది ఏరోప్లేన్ తెస్తే రెస్టారెంట్ పెడితే నేను కూడా ఇట్లా కాలు మీద కాలు వేసుకొని చూసుకుంటా కూర్చుంటా. వాడు పెద్దగా మా జయగాడు నడిపించిన ఏరోప్లేన్ ఇదే అని చెప్పేసి. రిటైర్ అయ్యా లड़की తెలుగు ఆదా ఉర్దూ ఆదా బోల్తీ. మా స్కూల్లో అట్లానే మాట్లాడుతుంది. హిందీ వస్తుంది, తెలుగు ముక్కలు ముక్కలు బతికేస్తాం. కాదు మా స్కూల్లో అట్లనే మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడి మాకు అట్లా అలవాటు అయిపోయింది. అవును తెలుసు అందరూ. తెలుగు హిందీ खिचड़ी खिचड़ी తెలుగు ही बात करो हिंदी हिंदी बात करो इसको స్కూల్లో మాట్లాడే దాన్ని బట్టి వస్తుంది. మా క్లాస్ వాళ్ళు అట్లనే మాట్లాడతారు. ఏం చేస్తుంది, అన్నం తిన్నది, ఏం తిన్నది అంటారు. చూడండి గాయ్స్, నువ్వు తింటున్నప్పటి వాళ్ళకి మాకి తెలుగు మాకి మంచిగా వస్తాయి. మాకి మంచిగా వస్తాయి. అలానే ఎక్కిరించుకుంటూ మాట్లాడతాం మేము. అది అట్లానే కంటిన్యూ అయిపోతుంది. సో ఇప్పుడు సోనుకి చిన్నప్పటి నుంచి మాతో ఉండి మాట్లాడిన తెలుగు కంటే ఒక గత 5-6 నెలల నుంచి ఓ పిచ్చిదానా ఊళ్ళో ఉండి నేర్చుకున్న ముక్కలు తెలుగు వస్తుందంట. వీళ్ళు చూడరు పంది లెక్క తింటారు. నాకేమో పెడతలేరు. ఎంటీ ప్లేట్ ఉంది మంచిగా ఇగో పెట్టుకొని కనీసం తినమని కూడా అంటలేదు. ఎట్లుంది టేస్ట్? మంచిగా ఉందా? స్మూత్ ఉందా? సో ఇగో క్రాన్బెర్రీ మిల్క్ షేక్ వచ్చింది. సారీ మాక్టైల్ వచ్చింది. మిల్క్ షేక్ కాదు మనది అనమాట. ఇట్లా తీయాలి మంచిగా ఒక రోజు ఇట్లా రాదు. ఇవి ఫస్ట్ ఏమో వద్దు అన్నది. ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు? తెచ్చినాక తాగుతుంది. వాటర్ తాగు. వేస్ట్ చేయడు. టేస్ట్ చేయాలి, వేస్ట్ చేయొద్దంట. బాబా ఏం కాన్సెప్ట్. ఏమి ఎట్లా తాగుతారు చూడండి. బాగాలేదు కదా, అట్లానే ఉంటుంది. ఆయన ఆర్డర్ చెప్పిన ఐటమ్ అయితే వచ్చేసింది. వాట్ ఈస్ యువర్ ఐటమ్? వచ్చిండు. ఓ ఇది బిర్యానీ అంట. ఇట్లా ర్యాప్ చేసిర్రు. బౌల్ ఇట్లా ర్యాప్ చేసి తీసుకొచ్చిండు. అండ్ మా ఆయన చెప్పిన స్పెషల్ ఐటమ్ ఏందో ఇంకా రాలేదు మీది. వచ్చింది ఎట్లా అనిపిస్తుంది? రాగి సంగటి మటన్ తీసుకున్నాం. మా ఆయన సోనమ్ము మటన్ బిర్యానీ. మొహం వెళ్తలేదు ఎందుకు? ఆమెకి టేస్ట్ ఎట్లా ఉంటుందా అని ఇప్పుడు కొంచెం డౌట్ ఉంది. సో గాయస్ మొత్తానికి అయితే ఫుడ్ తినేసినాం. లోపల అంతా బాగానే తిరిగినాం. అంతా బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఫుడ్ చాలా లేట్గా తెస్తారు. కొంచెం టేస్ట్ యావరేజ్ ఉంది. మరి అంత మంచిగా అయితే ఓవర్ ఎక్స్పెక్టేషన్ తోటి అయితే ఏం లేదు ఫుడ్. ఇంకోటి మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఫ్లైట్లో లోపల కూర్చొని తినాలి అంటే ముందే బుక్ చేసుకోవాలంట. ముందే బుక్ చేసుకున్నాకనే ఇక్కడ అలౌ చేస్తారు. డైరెక్ట్ వస్తే మాత్రం అలౌ చేస్తలేరు ఫ్లైట్ లోపలికి. మనలాగా చాలా మంది వచ్చి మొత్తం పాపం ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక డబ్బులు అనవసరంగా బొక్క పెట్టుకున్నాడు తప్ప. అంటే ఫ్లైట్ లోపల కూర్చొని తింటే మంచిగా అనిపిస్తుంది. కానీ ముందే మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి అది ఇది అని అంటే అందరికీ తెలియదు కదా. ఇప్పుడు ముందు బుక్ చేసుకొని రావాలని చెప్పేసి. సో ఇంకా వచ్చి ఇక ఏదో బయట నుంచి ఫ్లైట్ చూసుకొని పోవాలి. ఫ్లైట్ చూసి పోవాలనుకునే వాళ్ళు డైరెక్ట్ రావచ్చు. ఒకవేళ లోపల కూర్చోవాలనుకుంటే ముందుగా బుక్ చేసుకోవాలంట. బుక్ చేసుకుంటే అప్పుడు లోపల అలౌ చేస్తారు. లేకపోతే ఫ్లైట్ లోపల అలౌ చేయట్లేదు. సో మీకు బోర్డింగ్ పాస్ ఇచ్చిరా లేదు చూసుకొని బోర్డింగ్ పాస్ ఇస్తేనే మిమ్మల్ని ఫ్లైట్లో వెళ్ళనిస్తారు. ఒక స్లిప్ ఇస్తే కనుక జస్ట్ అందులో కూర్చొని తిననిస్తారు అంతే. ఎస్. సో ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్లైట్ రెస్టారెంట్ అదంతా కూడా చాలా బాగుంది.
బట్ అదొకటే డిసాటిస్ఫాక్షన్ అనమాట. సో లోపల కూర్చొని తినలేదు. సో ఇంత దూరం వచ్చి ఇప్పుడు జనాలు వచ్చేదే నార్మల్గా ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ లోపల కూర్చొని తినవచ్చు అని చెప్పేసి ఆశతోటి వస్తారు. బట్ ఇక్కడికి వచ్చినాక మాత్రం ఆశలు నిరాశలు చేసేస్తారు. బట్ సమ్హౌ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇది కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లోపల కూడా చాలా మటుకి ఖాళీగానే ఉంది ఫ్లైట్ లోపల కూడా, అయినా ఇక్కడ అలో చేస్తలేరు. లోపల ఓన్లీ బుకింగ్ చేసుకుంటేనే పంపిస్తామంటారు లోపలికి. సో ఇది ఒక్కటి కొంచెం మార్చాలి. సో ఇది జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే. ఓకే, సో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాము. మా జయగారిని తీసుకొని రావాల్సిన టైం అయింది. వాడిని ఉద్దేశి మేము మంచిగా షికార్కి వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు ఇక వాడు మా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మా మమ్మీ వస్తుంది, మా డాడీ వస్తాడు అని చెప్పేసి. ఇక వీళ్ళైతే మంచిగా సరే చలో బాయ్ గాయ్స్, బాయ్ బాయ్.